మేడం గారు రామ్ గోపాల్ వర్మకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే దానికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ ప్రెజెంట్ హాజరు కాలేదని చెప్తున్నాడు. ఎలా చూడొచ్చు? రామ్ గోపాల్ వర్మకి నోటీసులు ఇవ్వడం కరెక్ట్ అంటారా? ఖచ్చితంగా ఆడవాళ్ళ మీద అట్లా ఆ విధంగా జరిగి ఉండేది కాబట్టి మరి ఏ తప్పు లేనప్పుడు దాక్కోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు వచ్చి లొంగిపోవచ్చు కదా, ప్రజలకి మరి సరెండర్ అవ్వచ్చు కదా. ఏది లేనప్పుడు తనలో తప్పు ఉంది కాబట్టి దౌర్యంగా దాక్కుంటున్నాడని మా అభిప్రాయం. అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, ఒక సినిమా తీస్తే అరెస్ట్ చేస్తారా రామ్ గోపాల్ వర్మని, తను ఏం తప్పు చేశారనేసి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు. ఆయన పార్టీ కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడతారు, కానీ మాకు జరిగింది కాబట్టి మేము కరెక్ట్ గా మాట్లాడుతున్నాము. ఆయన ఏది లేదంటే వచ్చి ప్రజల్లోకి వచ్చి మాట్లాడి రుజువు చేసుకోమని చెప్పండి. అంటే గతంలో చాలా అసభ్యకర పోస్టులు పెట్టారని చెప్పి చాలా మంది అంటున్నారు. మీరేమంటారు దానికోసం? అట్లా పెట్టడం చాలా తప్పని మేము అంటున్నాము, మేము ఖండిస్తున్నాము. మరి స్త్రీలు నరుడు మీదకి వచ్చి మాట్లాడగలగాలి అంటే అలాంటి పోస్టులు పెడితే అది తప్పు కదా, అలా పెట్టకూడదు. కాబట్టి ఖచ్చితంగా అది తప్పని తగిన శిక్ష పడాలని మేము భావిస్తున్నాం. అంటే గతంలో ఇలా ఈ విధంగానే శ్రీరెడ్డి కావచ్చు, బోర్గడ్ అనిల్ కావచ్చు, ఈ విధంగానే పోస్టులు పెట్టారు కదా, దానికోసం ఏం చెప్తారు? వాళ్ళు అలా పెట్టడం చాలా తప్పు. స్త్రీ అయ్యుండి కూడా శ్రీరెడ్డి అలా మాట్లాడటం చాలా తప్పు. ఒక ఆడదాని గురించి ఆడదై ఉండి అలా మాట్లాడటం, మరి అందరి గురించి లోకేష్ బాబు వాళ్ళ భార్యలు, మరి తల్లి గారి గురించి, వీళ్ళందరి గురించి అంత అసహ్యంగా ఒక ఆడదై ఉండి మాట్లాడటం ఎంత తప్పు. సంస్కారం లేకోకుండా, సభ్యత లేకోకుండా అలా మాట్లాడటం చాలా తప్పు. సో అది మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. మరి బోరెడ్డిగా వీళ్ళు అందరికి తగిన శిక్ష పడాలని మేము భావిస్తున్నాం. సార్ మీ పేరు? సార్, ఇప్పుడు ప్రెసెంట్ అంతా ఒక్క ఇష్యూ నడుస్తుంది, రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అవుతాడా లేదా అని చెప్పి. ఎందుకంటే హైదరాబాద్లో తన నివాసం వద్దకి అయితే ఒంగోలు నుండి అయితే పోలీసులు అక్కడికి వెళ్ళారు. ప్రస్తుతం అయితే ఆర్జీవీ అందుబాటులో లేడని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? నిజంగా ఆర్జీవీని అరెస్ట్ చేసే అవకాశం ఉందా, లేదంటే అరెస్ట్ చేయొచ్చా? మెంటల్ కృష్ణ లాగా మెంటల్ ఆర్జీవీ ఆయన నోటుకు వచ్చింది వాగడం, నోటుకు వచ్చింది కొయ్యడం, ఆయనతో మాట్లాడాను ఈయనతో మాట్లాడాను సినిమాలు తీయడం, జనాలను రెచ్చగొడతాం, తెలిసినంత ఇదిగా చట్టాన్ని గౌరవించడం కూడా తెలియని వ్యక్తిని నిజంగా జడ్జి గారు అయితే అసలు పర్మిషన్ ఇచ్చేయాలి, అరెస్ట్ చేసి రావాలని. అతను వాస్తవంగా సినిమాలు తీసే వ్యక్తి కదా, అతను చట్టం తెలుసు కదా. జడ్జి గారు కబురంపిస్తే రావాలి కోర్టుకి, లేకపోతే పోలీసు సరెండర్ అవ్వాలన్న జ్ఞానం, ఇంకిత జ్ఞానం లేని వ్యక్తి ఆర్జీవీ. నువ్వు తప్పు చేసావు కాబట్టి, భయపడ్డావు కాబట్టి ఇంట్లో దాక్కున్నా పారిపోయావు. నువ్వు దమ్మున మగవాళ్ళలాగా వచ్చి నిలబడు, సినిమాలు తీసి నువ్వు ప్రజలకి ప్రజాస్వామ్యానికి మంచిగా చెప్పావు కదా, రా బయటికి రా, నా శ్రీదేవితో చూడాలి, వాళ్ళతో చేయాలి. వేస్ట్ సినిమాలను తీసి వేస్ట్గా తయారయ్యి ఇంకానంటే విజయవాడలో పుట్టారని విజయవాడ గౌరవం తీసిన ఆర్జీవీ చట్టాన్ని గౌరవించలేని వ్యక్తిని అసలు మన దేశం నుంచి బహిష్కరించాలి. మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పుడు అయితే వాట్సాప్ మెసేజ్ పెట్టారు, నేనైతే విచారణకు హాజరు కాదని చెప్పి వాట్సాప్ ద్వారా మెసేజ్ పోలీసులు పెట్టాను. ఏ విధంగా చూస్తున్నారు? అంటే వాళ్ళంత బరిదిగించి ఉన్నారు. పోలీసులకు వాట్సాప్ మెసేజ్ పెట్టారంటే పోలీసులు వచ్చారంటే తప్పులేదు, దానికి ఏదో సమానం చెప్పుకున్నాడు, ఒక ఉన్నతమైన వ్యక్తి కాబట్టి దాంట్లో మనం యాక్సెప్ట్ చేయొచ్చు. జడ్జి ఇచ్చిన లెటర్ను కూడా కాదన్నాడంటే చట్టాన్ని ఎంత తీవ్రంగా వీళ్ళు దూషించి చట్టం అంటే లెక్క లేకుండా, రాజ్యాంగం అంటే లెక్క లేకుండా ఉన్నారంటే ఒకసారి చూడండి. నిజంగా జడ్జి అనే ఆయన అంటే మాకు గౌరవం, ఎనర్జీగడ్ పీపుల్స్, ఆయన బ్రహ్మలాంటుడు. ఆయన మూడో కందరిస్తే ఒక క్షణం కూడా ఉండవు, పోలీసులు చొక్కా పట్టుకొని లాక్కొచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అంటే ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, మా పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు అందరికీ నోటీసులు ఇస్తున్నారు, సోషల్ మీడియా కార్యకర్తలు నోటీసులు ఇస్తున్నారు, కక్షపూరిత చర్యలకి చంద్రబాబు పాల్గొంటున్నాడు అని చెప్పేస్తే జగన్ రాజీవ్ ఏం తప్పు చేశాడు, ఓ సినిమా తీస్తే అరెస్ట్ చేసేస్తారని చెప్పి అంటున్నాడు. వేలల్లో లక్షల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా చాలామంది పనిచేశారు. పద్ధతిగా పనిచేసిన జోలికి ఎవడే వెళ్ళడం, వక్రీకరించి మాట్లాడినోడు, అమ్మనా బూతులు తిట్టినోడిని, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చిత్రీకరిస్తే ఎవడైనా శిక్ష అనుభవించాల్సిందే. బోరగడ్డ అనిలు మరి అతను తప్పు చేశాడు కాబట్టి తీసుకెళ్లారు, విచారించారు. అతను ఏదో ఆయన పాటలు ఆయన పడుతున్నాడు. నువ్వు తప్పు చేయలేదుగా, దమ్ముగా వేసమే చేసిరా, కోర్టు ముందు సమానం చెప్పు, పోలీసు వాళ్ళకి సమానం చెప్పు, నేను తప్పు చేయలేదు. పోలీసులు కూడా విచారణకు రమ్మని పిలుస్తారు. ఏంటి నువ్వు తప్పు చేసావంటే ఇది వచ్చిందంటే నేను పెట్టిన దాంట్లో అర్థం ఉంది, ఇది నేను పెట్టింది తప్పు కాదని చెప్పు. తప్పు కాకపోతే వదిలేస్తారు, తప్పు అయితే నేను తీసుకెళ్ళి జ్యుడిషియల్కి అప్పు చెప్తారు. నువ్వు జ్యుడిషియల్ని లెక్క చేయకపోతే నువ్వు ఎడ్యుకేటెడ్ పీపుల్ కదా, నువ్వు ఎలా మాట్లాడుతావు, జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్లు వేసి మాట్లాడతావు కదా, నీకు బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ కదా. మేమంటే 10th క్లాస్ చెప్పిన వాళ్ళం, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, మేమే చట్టాన్ని గౌరవిస్తాం. నీ చట్టం అంటే గౌరవం లేనంటే నిన్ను ఇలాగే చేస్తూ ఉండు. 2 రోజులకు 3 రోజులకు జడ్జి గారు చక్కగా
చొక్కా పట్టుకుని లాక్కొచ్చి అరెస్ట్ చేయమని చెప్తారు. ఓవరాల్ గా ఎలా చూస్తారు? ఒక పక్క పోసాని కృష్ణమురళి నిన్న రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి నేను రాజకీయాలు తప్పుకుంటా అని చెప్పడం, శ్రీరెడ్డి ఏమో క్షమాపణ కోరుతూ ఒక లోకేష్ గారికి ఒక లేఖ రాయడం కావచ్చు. వీళ్ళంతా పోసాని కృష్ణమురళి పోస్కోలు మాటలు చెప్పాడు, ఏదో పదవి ఇచ్చారని. పదవి ఇస్తే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఆడికి పుట్టలేదు, ఈడికి పుట్టలేదు. చదువుకున్న నా కొడుకు, నేను అనకూడదు కానీ చదువుకున్న నా కొడుకు ఎవడు కూడా అలాంటి మాట్లాడరు. వీళ్ళంతా మాట్లాడారు. శ్రీరెడ్డి కానీ, బూరగడ్డ అనిల్ కానీ, ఆర్జీవి కానీ లేనిపోయిన సినిమాలు తీసి పప్పు అంట. పప్పు నొప్పైపోయి ఉన్నాడు అక్కడ. నీకు దమ్ముంటే రా తాకు. పప్పు అని నువ్వేగా చెప్పా సినిమాలు చూపించి నాన్న అది ఇదని తప్పని నిరూపించాడు ఆయన. నొప్పైపోయి కూర్చున్నాడు అక్కడ. రా ఓసారి తాకు, దగ్గరికి వచ్చి చూడు, 33K 70K చూపిస్తాడు ఆయన. నిన్ను తప్పులు చేసి నువ్వు చేసిన తప్పుని అయ్యా నేను తప్పు చేశాను తెలుసో తెలియదు అని చెప్పు, వదిలేస్తారు క్షమించి. అంతేగాని నువ్వేదో అక్కడ కూర్చున్నాను నేను రాను రాజ్యాంగాన్ని గౌరవించాలంటే ఇది భారతదేశం. షూటింగ్ లో బిజీగా ఉన్నాను ప్రస్తుతం నాకు రావడం అవుతుంది. అసలు నిన్నటిదాకా ఖాళీగా ఉన్నాడు కదండి ఆయన. ఇంట్లో కూర్చొని ఏం చేయాలి తెలియక 2 కాళ్ళు ఎత్తి తనేదో మందు బాటలు తాగుతూ ఉంటాను, నేను చూస్తూ ఉంటాను వీడియోలో. వాడ్క ఆడవాళ్ళ తాగి ఆడవాళ్ళ మీద నిందలేస్తూ ఉంటాడు సినిమాల్లో కూడా. ఇతను ఇప్పుడు ఖాళీగా ఉండి వాళ్ళు బిజీ అయిపోయాడంటే ఎక్కడ బిజీగా ఉన్నాడు రమ్మని. బిజీగా ఉన్న రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన వ్యక్తివి, చట్టాన్ని గౌరవించాల్సిన వ్యక్తివి, ఒక జడ్జి నేను రమ్మని చెప్పినప్పుడు రాలేదంటే నువ్వు చాలా శిక్షలు అనిపిస్తావు. నువ్వు మర్యాదస్తుడు అయితే, నువ్వు నీతి నిజాయితీపడి అయితే కోర్టు ముందుకి, చట్టం ముందుకి, పోలీసు వాళ్ళ ముందుకు వచ్చి నేను తప్పు చేయలేదని కాలర్ వేసుకొని చెప్పు, వదిలేస్తారు. పోసాని కృష్ణమురళి గురించి చెప్పారు. మరి ఏ తప్పు చేయకపోతే బాబు నేను మాట్లాడను, నేను రాజకీయాల గురించి మాట్లాడను, ఎవరికి సలహాలు ఇవ్వను, ఎవరి గురించి తప్పుగా మాట్లాడను అంటే తప్పుగా మాట్లాడావుగా, నువ్వు చదువుకున్నావుగా, ఓ సినీ ఇండస్ట్రీలో పనిచేసావుగా, తప్పుగా మాట్లాడబట్టి ఇవాళ ఎలా అన్నాడు, ఇవాళ ఎలా అనుకుని నేను ఏంటంటే 5 ఏళ్ళు అధికారంలో ఉంటాడు ఎవడైనా, తెలుగుదేశం అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, వైఎస్ఆర్. 1865 రోజులు చరిత్ర మార్చేస్తారు ప్రజల అధికారం వచ్చింది, ప్రజలకు పనిచేయమని ఇచ్చారు. నువ్వు నోటుకు వచ్చినట్టుగా భక్తులు జగన్ భక్తి కోసం, సాయిరెడ్డి భక్తి కోసం చేసి నువ్వు పదవుల కోసం, నీ శాలరీల కోసం లేనిది ఉన్నట్టు నిరూపిస్తావా? ఆడవాళ్ళని ఆత్మాభిమానం చంపేస్తావా? వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయి? వాళ్ళ కుటుంబాలు ఎంత క్షోభ అనిపిస్తున్నాయి. ఇవాళ మీరు చేసిన నిందలు ఆడవాళ్ళ మీద కుటుంబ క్షోభ అనిపిస్తున్నాయి. ఏ రోజైనా పోసాని కృష్ణమురళి కానీ, శ్రీరెడ్డి కానీ, బోరగడ్డ అనిల్ కానీ, వీడెవడో ఆర్జీవి గారు ₹1 ప్రజలకు పెట్టారా? నందమూరి తారక రామారావు ఇచ్చిన ఆస్తులు కానీ, చంద్రబాబు నాయుడు సంపాదించిన ఆస్తులు కానీ, మా బోనమ్మ ఎంతమంది పేద పిల్లలను చదివిస్తుందో చూడండి. ఎంతమంది ఆమె చేసే వ్యాపారంలో డబ్బులు తీసుకొచ్చి 20% ప్రజలకు పెడతా ఉంది. పార్టీలో ఉన్న కార్యకర్తలను కాపాడుతూ ఉంది. ఇదిరా నీతి అంటే, ఇదిరా ప్రజాస్వామ్యం అంటే, ఇదిరా మీకు ప్రజలకు ఏం చేస్తే ప్రజలు మీకు ఓటేస్తారని తెలిసేది. నీ పదవి కోసం నిందలేస్తావా? నాకు రేపు పొద్దున్న చంద్రబాబు పదవి ఇచ్చి రేపు పొద్దున ఆయన మీద నిందేమన్నా జగన్ మీద వేయను, తప్పు అయితే వేయం కదా. ఆడు తప్పు చేస్తే తప్పని చెప్తాను. ఇప్పుడు వీళ్ళు తప్పు చేశారు కాబట్టి తప్పని చెప్తావు. నువ్వు తప్పు చేసావు కాబట్టి 151 సీట్లు వచ్చినాయి. వై నాట్ 175 అన్నోడివి నామాలు పెట్టి పంపించారు. 2 పంగనామాలు 11తో బ్రేక్ చేశారు. అంటే 1865 రోజుల అధికారం కోసం ప్రజలను మభ్యపెట్టి లేనిపోయిన మాటలని ఇంట్లో ఆడవాళ్ళ మీద దూషించి ఆఖరికి తల్లి చెల్లిని కూడా ఆస్తి కోసం ఏమీ లేకుండా పుట్టావుగా. మీ నాన్న అధికారంలోకి వచ్చేటప్పుడు 50 లక్షల రూపాయల ఆస్తిలో ఉన్నాడు, అప్పులో ఉన్నాడు, ఏదో పాదయాత్ర చేయమని. వాళ్ళు మీ నాన్న సంపాదించాడు, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని గౌరవంగా చూశాడు. గౌరవంగా నీ ఫ్యామిలీ నీ చెల్లికి ఇచ్చేసి, నీకు తల్లిని చెల్లినే దూషించినాడు. చెల్లిని తీసుకెళ్ళి ఎవడో సినిమా హీరో కంటగడితే ఆ చెల్లి కన్నీళ్ళు నీకు తెలియట్లే. ఇప్పుడు ఆర్జీవనే కాదు, ఇవన్నీ తీవా సినిమా. నువ్వు ఆర్జీవే, నువ్వు కడుపుకు ఆనందం అయితే ఇలాంటివి తీసి నేను చేసింది నిజం చెప్పాడు. జగన్ చేసింది తప్పు కాబట్టి తప్పని చూపించాను చెప్పు. చంద్రబాబు నాయుడు అంటాడు పప్పు అంటాడు. ఇంకా చంద్రబాబు నాయుడు తప్పితే ఎవరు లేరా? ఈయన 14 ఏళ్ళు పూర్తయిపోయి 15 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇంకో ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ఇంకొక ముఖ్యమంత్రి, పేర్లు అసలు అటు ఇటు ఉంటూ ఉంటారు. కానీ ఒక్కడు చంద్రబాబు నాయుడు. ఈ 30 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు ఒక్కడు ముఖ్యమంత్రి. పోటీ ఎంతమంది రోడ్డు మీద కుక్కలు వచ్చినా ఒక్కడు సింహం చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి మీద ఇవాళ 161 సీట్లతో ఆయన అసెంబ్లీలో కూర్చున్నా ఒక తప్పు మాట్లాడా? నిన్ను నిజంగా అరెస్ట్ చేయాలనుకుంటే 24 గంటలు ఈ ప్రజా పరిపాలన వద్దు, ప్రజలు వద్దు, నిన్ను శిక్షించాలనుకుంటే 24 గంటల రౌండ్ టేబుల్ వేసేస్తారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు బస్సులో పడుకుని అన్యాయంగా, అక్రమంగా
మీరు అరెస్ట్ చేశారు. ఈయన చేశాడా? ఎంత పద్ధతిగా మాడతారండి మా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో. అది గౌరవ సభ అండి.